గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్వశ్చన్. నేను సోనియా. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఓటమి తర్వాత విభేదాలు బొగ్గుమంటున్నాయి. నేతలను జనం పరిగెత్తిస్తున్నారు. అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె మేనలు అభిషేక్ బెనర్జీ వర్గాల మధ్య నాయకత్వ పోరు, అవినీతి ఆరోపణలు, బహిరంగ విభేదాలు పార్టీని చీలిక దిశకు తీసుకెళ్తున్నాయి. అభిషేక్ బెనర్జీ ప్రాబల్యంపై సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అగ్రనేతల మధ్య డబ్బు లావాదేవీలు, చక్ర సాధింపు చర్యలు పెరిగిపోయాయి. లోక్సభ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ లాంటి సీనియర్లు మమతకు అత్యంత సన్నిహితులైన వారిపై సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది. అటు మమతా బెనర్జీ స్వయంగా సమావేశాలకు పిలిచినా చాలా మంది కీలక నాయకులు రాకపోవడం పార్టీలో అంతర్గత కుమ్ములాటకు అద్దం పడుతోంది. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు పక్కకు వెళ్తున్నట్లు సమాచారం వస్తోంది. మమతకు వ్యతిరేకంగా గ్రూపుగా చీలిపోయి పార్టీ సింబల్ దక్కించుకునేందుకు ప్రయత్నం జరుగుతుందన్న టాక్. ఎంపీల మధ్య వివాదాలకు సంబంధించిన ఆడియో, వీడియోలు బయటకు రావడం, ప్రతిపక్షాలు వీటిని ప్రచారం చేయడం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 మంది టీఎంసీ కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేయడంతో పార్టీకి కష్టాలు మరింత పెరిగాయి. క్షేత్రస్థాయిలోని కల్లోలం సీనియర్ నాయకులలోనూ కనిపిస్తోంది. పలువురు బహిరంగంగానే మమతా నాయకత్వాన్ని ధిక్కరిస్తున్నారు. టీఎంసీ చరిత్రలోనే ఇది అత్యంత క్లిష్టమైన సమయంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రాజకీయ ప్రకంపనలు టీఎంసీ అధీనంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో బీజేపీ బలపడే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. టీఎంసీలో సంక్షోభానికి కారణం ఏంటి? మమతా ఇంటి పోరుతోనే అసమ్మతి పెరిగిందా? అభిషేక్ బెనర్జీ తీరుపై ఆగ్రహమా? సీనియర్స్ సైతం పార్టీకి గుడ్ బై చెప్తున్నారా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మనం చూస్తున్న మొత్తానికి తృణమూల్ కాంగ్రెస్ లో విభేదాలు బగ్గుమంటున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, మీరు చెప్తున్నట్టుగా పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభంలో మమత కొట్టుమిట్టాడుతున్నారనే చెప్పాలి. ఇంకొక అంశాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోనికి తీసుకుంటే, 50 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ఒక కుంపటి పెట్టబోతున్నారు. వాళ్ళ డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉన్నారు. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. అంటే ఆపరేషన్ పశ్చిమ బెంగాల్ అనేది భారతీయ జనతా పార్టీ ఫినిష్ చేసిందా అంటే ఇంకా ఫినిష్ చేయలేదు. అక్కడ ఆపరేషన్ పశ్చిమ బెంగాల్ కంటిన్యూ అవుతుంది. ఇది 2.0గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓ రకంగా అక్కడ టీఎంసీలో రోజు రోజుకు అసమ్మతి పెరుగుతోంది. ధిక్కార స్వరం వినిపిస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఒక ప్రాంతీయ పార్టీ ఎంత దుర్భేద్యంగా ఉంది అనేది పశ్చిమ బెంగాల్లో దీదీ పాలనలో మనం చూసాం. ఒక్కసారి అధికారం చేజారిన తర్వాత ఆ దుర్భేద్యమైన కోటను భారతీయ జనతా పార్టీ బద్దలు కొట్టిన తర్వాత రాజకీయ సమీకరణాలు ఎంత శరవేగంగా మారుతున్నాయో కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ కొన్ని అంశాలు కూడా మనం మాట్లాడుకుంటే, రిజు దత్తా ఎవరైతే సస్పెండ్ అయిన నాయకుడు ఉన్నాడో ఆయన 50 మంది ఎమ్మెల్యేలు రహస్య చర్చలు జరిపారంటూ కుండబద్దలు కొట్టేశారు. ఇక 3 డిమాండ్లు ప్రధానంగా వాళ్ళు వినిపిస్తున్నారు. ఆ డిమాండ్లు ఏంటి అనేది కూడా మనం చూస్తే, అసలైన తృణమూల్ మాదే అని చెప్పి ఆ గుర్తింపు ఇవ్వాలి. ఈ అంశాన్ని మేము స్పీకర్ దగ్గర ప్రవేశపెట్టబోతున్నామని చెప్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా రీతుభద్ర బందోపాధ్యాయను ప్రకటించాలని కూడా ఆ డిమాండ్లలో రెండో అంశంగా చేర్చారు. ఇక ప్రతిపక్ష మొత్తంగా 3 అంశాలు తెర మీదకు తీసుకొస్తే, పశ్చిమ బెంగాల్లో శివసేన లాగా అంటే మహారాష్ట్రలో ఏదైతే జరిగిందో ఆ ఈక్వేషన్ ఇక్కడ జరుగుతుందా అన్న పరిణామాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. ఇదే అంశం గురించి మనతో మాట్లాడేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జూమ్ లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా శంకరోళ్ళ రవికుమార్ గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. కోటేశ్వర గారు నమస్కారం. నమస్తే సార్, మొత్తంగా పశ్చిమ బెంగాల్లో ఇంకా భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. అధికారాన్ని చేజిక్కించుకోవటమే కాదు, మమతా బెనర్జీ పార్టీకి సంబంధించి చీలికలు కనిపిస్తున్నాయి. ఎలా చూస్తున్నారు ఈ అంశాలను? అంటే ఒక రాజకీయ పార్టీ అధికారం చేజిక్కించుకోవటమే కాదు, ప్రత్యర్థి పార్టీ ఆ సమయం కుదిరినప్పుడే ప్రత్యర్థి పార్టీని చిత్తు చేయాలి, ప్రత్యర్థి పార్టీ కోలుకోలేని విధంగా రాజకీయంగా దెబ్బతీయాలనే వ్యూహం అమలవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తారు? ఇది భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని గతంలో కాంగ్రెస్ హయాంలో చూసినా, ఇప్పుడు బీజేపీ హయాంలో చూసినా, లేదా ప్రాంతీయ పార్టీల మధ్య పోటీలని చూసినప్పటికీ ఇది అనూహ్యమైనటువంటి పరిణామంగానే కాదు. ఎందుకంటే అసలు ముఖ్యమంత్రి శివేంద్ర అధికారిని బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి తీసుకెళ్ళింది కదా. అటువంటప్పుడు ఆమెకి అధికారం లేకపోయిన తర్వాత బీజేపీ మామూలుగా ఉండదు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి అనేక శక్తులు బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళేమి ఖాళీగా కూర్చోరు. ఖాళీగా కూర్చుంటే అది రాజకీయ పార్టీ కాదు, లేకపోతే వాళ్ళు సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు. అందుకని ఖచ్చితంగా
స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళని ఫిరాయింపులు చేయటం. మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే జరిగింది కదా. ఏదైనా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలలో ఎన్నికైనటువంటి వాళ్ళు ఆ పదవీ కాలం పూర్తి కాకముందే మరొక పార్టీ ఎన్నికైతే ఆటోమేటిక్ గా వాళ్ళంతా కూడా షిఫ్ట్ అయిపోయినటువంటి ఉదంతాలు మనం అనేకం చూస్తున్నాం. అందులోనూ బెంగాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అది అనివార్యంగా జరిగేటువంటి పరిణామమే. ఇప్పుడు అదే కనిపిస్తా ఉంది. రెండవది, తృణమూల్ కాంగ్రెస్ ని మీరు చెప్పినట్టుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రోత్సహించవచ్చు, లేకపోయేట్లయితే బీజేపీ తోటి మంచిగా ఉండటానికి, ఎందుకంటే రాష్ట్రంలో అధికారం ఉంది, కేంద్రంలో అధికారం ఉంది కనుక మమతా బెనర్జీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ గా ఏర్పడి బీజేపీకి దగ్గర కావడానికి కూడా ప్రయత్నించవచ్చు. ఎందుకంటే దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, బీజేపీ తృణమూల్ మధ్య గతంలో జరిగినటువంటి ఘర్షణలు, ఆ ఘర్షణల నుంచి తప్పించుకోవడానికి కావచ్చు. రెండోది, అధికారాన్ని అడ్డుపెట్టుకొని గతంలో 15 సంవత్సరాల పాటు సంపాదనకు అలవాటు పడినటువంటి తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఒక్కసారిగా అధికారం కోల్పోగానే చెరువులో నుంచి నీళ్లు పోయినప్పుడు చేపలు ఎట్లాగైతే గిలగిలాడతాయో అదే పరిస్థితిలో ఉంటారు. అందుకనే బీజేపీకి దగ్గర కావడానికి, రాష్ట్రంలో అధికారం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం ఈ విధమైనటువంటి 2022లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు మనం చూసాం. సో అటువంటి పరిణామాలే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కనిపిస్తున్నాయంటే ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తే ఆ విధంగానే ఉంది. సో ఏంటి అంటే 50 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుట ఎగరవేయటం, అభిషేక్ బెనర్జీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయటం, ఓవైపు స్పీకర్ కు పంపించిన లేఖకు సంబంధించి అందులోనూ ఫోర్జరీ సంతకాలు ఉన్నాయని మాట్లాడటం, ఈ అంశాలన్నీ ఎలా చూడాలంటారు? రాజకీయంగా ఒక రకంగా పశ్చిమ బెంగాల్లో విజయం తర్వాత కూడా ఇంకా భారతీయ జనతా పార్టీ తన పావులు తాను కదుపుతోందని మనం భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా మహారాష్ట్రలో జరిగినటువంటి పరిణామాలు వేరు, పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు వేరనేది నా అభిప్రాయం. ఎందుకంటే మహారాష్ట్రలో శివసేన బీజేపీ మిత్రపక్షంగా ఉంది. అవి ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. తర్వాత అధికారాన్ని పంచుకున్న దగ్గర వాటి మధ్య తగాదా వచ్చి జరిగినటువంటి పరిణామాలలో శివసేన చీలిక అనేటువంటిది జరిగింది. కానీ ఇది అట్లా కాదు. ఇది బెంగాల్లో జరిగినటువంటి పరిణామం అది కాదు. ఇది బీజేపీని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి ఒక పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామం. అందుకని దీన్ని అంటే పరిణామం చీలిక లేకపోతే చీల్చడం అనేటువంటిది బీజేపీ కామన్ అయినప్పటికీ అక్కడ జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి తేడా ఉందనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రవికుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి పశ్చిమ బెంగాల్ పై భారతీయ జనతా పార్టీ తన అసలైన రాజకీయాన్ని ఇప్పుడే ప్రయోగించింది. అసలైన రాజకీయం ఇప్పుడు దేశం చూస్తోంది. అందులోనూ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కంచుకోటను ఢీకొట్టడమే కాదు, బద్దలు కొట్టడమే కాదు, అసలు ఆ రాజకీయ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా పావులు కదుపుతోందన్న విమర్శ మీపై వినిపిస్తోంది. ఏం ఆన్సర్ చేస్తారు? కూడా మమతా బెనర్జీ స్వయం కృతాపరాధమే అంట నేను. ఎందుకంటే మమతా బెనర్జీ గారు ఆ నియంతృత్వం పార్టీ టీఎంసీ అనే ఒక పార్టీని స్థాపించి పార్టీని మొత్తము తన చేతిలో, తన మేనల్లుడు చేతిలో పెట్టి నడిపించడము, అనేక అవినీతి ఆరోపణలు, అనేక రకాలైనటువంటి గూండాగిరి, రౌడీయిజము, అత్యాచారాలు, హత్యలు, రుణదానాలు, ఇటువంటి అన్ని కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినట్టు, అటువంటి అన్ని కూడా వీళ్ళు ప్రేరేపిస్తేనే జరిగినట్టు చాలా స్పష్టంగా బెంగాల్ ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క టీఎంసీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు వీళ్ళు ఎక్కడ కనిపించినా కూడా వాళ్ళని ఘెరావ్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఇంకా వీలైతే అక్కడ నుంచి తరిమి కొడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలా, మొహం పెట్టుకొని మేము ప్రజలకు వెళ్ళలేకపోతున్నామనే ఒక దాంతో వాళ్ళు బాధపడినా తెలిసి టీఎంసీకి దూరంగా ఉంటున్నారనేదేమో నా యొక్క ఆలోచన. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా నేను చెప్తున్నానండి, బెంగాల్ ప్రజల్లో మార్పు వచ్చింది. బెంగాల్ ప్రజలు మనకు ఎవరు మంచి చేస్తారు, ఎవరు మంచి చేయరు, ఆ యొక్క విచక్షణ బెంగాల్ ప్రజలు ఇప్పటికీ తెలుసుకున్నారు. దాంతో ఈ యొక్క బెంగాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను ఎవరు మన పార్టీ, ఎవరు మన పార్టీ కాదు అనే విషయం బెంగాల్ ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఈ విషయాన్ని టీఎంసీ ఎమ్మెల్యేలు గమనించి
ఈ యొక్క టిఎంసి పార్టీకి అధినేత మమతా బెనర్జీకి అభిషేక్ బెనర్జీకి దూరంగా ఉంటున్నారనేది మనకు అర్థమవుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే నాకు తెలిసి 50 మంది ఎమ్మెల్యేలు సపరేట్ కుంపటి పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే వాళ్ళు అదే మమతా బెనర్జీతో ఉంటే, అదే టీఎంసీతో ఉంటే ప్రజల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నది. ప్రజలు ఎప్పుడు ఎక్కడ వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా వీళ్ళపైన కోపంతో వీళ్ళని ఎక్కడ తంటారో అన్న భయం ఏర్పడింది. మరి అటువంటి సమయంలో మరి వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళకి కూడా వేరే ఆప్షన్ లేదు కదా. అయితే మీకు ఇంకో విషయము, దాంట్లో బీజేపీ మేము మాకు కావాల్సినట్టుగా మేము చేస్తున్నది ఏం కాదండి. బీజేపీ ప్రయత్నిస్తుంది, బీజేపీ అసలైన రాజకీయం మొదలు పెట్టింది, అసలైన రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేసింది అనేది తప్పు. ఎప్పుడైనా బీజేపీ ప్రజల పక్షం వహిస్తుంది, ప్రజల పక్షానే ఉంటుంది. ప్రజలు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా పాలన చేసే ప్రభుత్వం మాది, అటువంటి పార్టీ మాది. మా పార్టీకి ఉన్న ట్రాక్ ఎక్కడ కూడా అవినీతి జరగదు, ఎక్కడ కూడా గుండాగిరిని రౌడీయిజాన్ని సహించేది లేదు, అక్రమార్కులని శిక్షించేది బీజేపీ పార్టీ. ఎవడైతే గుండాగిరి చేస్తాడో, ఎవడైతే బలవంతం చేస్తాడో, ఎవరైతే అత్యాచారం చేస్తాడో వాడిని జైళ్ళలో వేసి కావాల్సి వస్తే ఎన్కౌంటర్ కూడా చేసి బుల్డోజర్ తో వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ అక్రమ ఆస్తులను ధ్వంసం చేసే పార్టీగా బీజేపీకి పేరుంది. ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు. ప్రజలు బీజేపీని కోరుకుంటున్నప్పుడు మరి అక్కడ అవతల వాళ్ళని మరి మేమేం చేస్తాం? ప్రజలకు కావాల్సిన మేము పనిచేస్తామే కానీ ఇప్పుడు టీఎంసీ వాళ్ళు కోరుకున్నట్టుగా మేమేం పనిచేయలేదు, టీఎంసీ వాళ్ళు చెప్పినట్టుగా మేమేం పనిచేయలేదు. మా విధానం మాకుంటుంది, మా యొక్క పాలనా అనుభవం మాకున్నది. ఇక ఈ రాష్ట్రంలో అనేక పోరాటాలు చేసింది బీజేపీ పార్టీ. బెంగాల్ రాష్ట్రంలో కొన్ని వందల మంది కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఇట్లా ఎంతో చరిత్ర ఉందని, మా పోరాట చరిత్ర చిన్నది కాదు. బెంగాల్లో బీజేపీ పోరాట చరిత్ర చిన్నది కాదు. సో మాతో పాటు కలిసి నడవడానికి ప్రజలు ముందున్నప్పుడు ఇక్కడ టీఎంసీ ఎమ్మెల్యేలు టీఎంసీతో ఎందుకు వెళ్తారు, మమతా బెనర్జీతో ఎందుకు వెళ్తారు? సో దాంట్లో కొత్త ఏమీ లేదు. మమతా బెనర్జీ యొక్క అహంకారానికి, మమతా బెనర్జీ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగానే ఆ టీఎంసీ ఎమ్మెల్యే అందరూ కూడా పక్కన జరిగారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యా కోటేశ్వర గారు, నిన్న మొన్నటి వరకు అధికారం ఉంటే దీదీ మాటనే శిరోధార్యంగా పాటించిన ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఆ పార్టీ నాయకులు అవ్వచ్చు, ఒక్కసారిగా అధికారం చేజారిన తర్వాత తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారు. ఇది ఇప్పుడికిప్పుడు వచ్చిన అసమ్మతి అనుకోవాలా? ఎన్నో రోజుల నుంచి ఉన్న అసమ్మతిని ఇప్పుడు బహిర్గతం చేయడానికి వాళ్ళకు ఛాన్స్ దొరికిందనొచ్చా? ఎలా చూడవచ్చు అట్లా? ఇప్పుడు రవికుమార్ గారు తృణమూల్ కాంగ్రెస్ అవినీతి గురించి చెప్పారు. దాంతో ఎవరికి ఏమీ ఎలాంటి విభేదం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రి సువేందు అధికారి గురించి గతంలో నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారనేది ఒకసారి తెచ్చుకోవాలి అందరూ. అదేవిధంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురించి వాళ్ళు పెట్టినటువంటి చార్ట్ షీట్లు ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయినా, కావాలని మర్చిపోయినట్టు నటిస్తున్నా జనం అయితే మర్చిపోరు. అందుకని పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో లేదా ఆ పార్టీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల్లో అనేక మంది ఇప్పుడు బీజేపీలో చేరినటువంటి ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అయ్యారు. అందుకని ఆ బాధ్యతని పూర్తిగా తప్పించుకోవాలంటే కుదిరేది కాదు. ఇప్పుడు రెండోది మాకేం సంబంధం లేదని చెప్పేసి అంటారు. మాకేం సంబంధం లేదని ఎవరైనా చెప్తారు. కానీ పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుల్ని ఏ విధంగా మొత్తం వాళ్ళలో కలిపేసుకున్నారనేటువంటి మనందరికీ తెలిసిందే. రేపు బెంగాల్లో కూడా అదే జరగబోతుంది అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అక్కడ 29 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఎట్లాగైతే ఈ ఎమ్మెల్యేల్లో చీలికి తీసుకొచ్చి అసలైనటువంటి తృణమూల్ మాదే అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి ఒక దుకాణాన్ని పెట్టించడానికి సిద్ధమవుతున్నటువంటి వాళ్ళు రేపు పార్లమెంట్ సభ్యులను కూడా అదే విధంగా చేసి మాదే తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మద్దతుదారులుగా మార్చే అవకాశం ఉంది స్పష్టంగా. అప్పుడు జరిగేటువంటి పరిణామం అది ఒక పశ్చిమ బెంగాల్కి పరిమితం కాదు, అది ఆంధ్రప్రదేశ్ కూడా దెబ్బ అవుతుంది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ ఆ విధంగా కనుక అత్యధిక ఎంపీలు బీజేపీతో కనుక చేరేట్లయితే చంద్రబాబు చక్రం తిప్పడానికి ఉండదు. నా మద్దతు మీద ఆధారపడుతున్నారు, నేను కోరినవన్నీ చేయాలని అంటే అప్పుడు నరేంద్ర మోడీ గారు అంగీకరించేటువంటి అవకాశం కూడా ఉండదు. అందుకని బెంగాల్లో జరిగేటువంటి పరిణామాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద కూడా రాబోయే రోజుల్లో ఏ విధంగా చూస్తాయనేది ఇప్పటికిప్పుడు అలా వెంటనే జరుగుతుంది చెప్పడానికి కాదు. కానీ
జరగటానికి 100% అవకాశాలు ఉన్నాయి. అక్కడ అదే కనుక జరిగేట్లయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎట్లా ఉంటుంది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పలుకుబడి ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా పర్యవసానాలు వచ్చే అవకాశం ఉందని కూడా నేను చెప్పదలుచుకున్నాను. కృష్ణ గారు చెప్తున్నట్టుగా రకరకాల పరిణామాలు ఉంటాయి. ఈ రోజు జరుగుతున్న పరిణామాలు రేపు మనపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నది కూడా వినిపిస్తున్న టాక్. సో ఏంటి అసలు, అంటే ఈ వ్యూహం ఎంతవరకు అమలవుతోంది? దీని వెనక ఆ అసమ్మతి ఒక్కటే ఉందా, లేదంటే భారతీయ జనతా పార్టీ స్కెచ్ ఉందా? ఏంటి అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కారుణ్య నియామకం అంటారు, అట్లనే ఏదో కారుణ్య రాజకీయం లాగా ఉన్నది. అంటే ఒకళ్ళు చంపిన తర్వాత వాళ్ళకే ఇవ్వాలా, లేకపోతే నాకు అర్థం కాదు. ఇప్పుడు టీఎంసీలో మమతా బెనర్జీ నాయకత్వాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించినప్పుడు దానికి బీజేపీకి ఏం సంబంధం? బీజేపీకి ఎట్లా సంబంధం అవుతుంది? ఒక విషయము. రెండో విషయము, సొంత పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించినప్పుడు మమతా బెనర్జీ తన పార్టీలో విషయాల్ని తను మేనేజ్ చేసుకోవాలా, తన నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలా, తన నాయకత్వంలో ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి ఉన్నారని చెప్పేసి తను ప్రూవ్ చేసుకునే విషయం. అంటే దాడులు జరుగుతున్నాయి, ఆ దాడులను తట్టుకునే శక్తి లేకే భారతీయ జనతా పార్టీ పంచన చేరే అవకాశం ఉందన్న టాక్ కూడా వినిపిస్తోందిగా. దాడులు ఎవరిపైన జరుగుతున్నాయండి? అభిషేక్ బెనర్జీ పైన, కళ్యాణ్ బెనర్జీ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ టీఎంసీ ఎమ్మెల్యేలు అందరిపైన దాడులు జరగట్లేదే, ప్రజలేం వాళ్ళని కొట్టట్లేదే. కాకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ మొహం చెల్లుబాటు అవ్వట్లేదు. ప్రజల నుంచి అనేక ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. వీళ్ళ హయాంలో జరిగినటువంటి అల్లర్లు కావచ్చు, దబాయింపులు కావచ్చు, కలెక్షన్లు కావచ్చు, కట్మణి లాంటి వ్యవహారాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, వీటన్నిటిపైన ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యేలని. ప్రశ్నించినప్పుడు ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కాక ఈ యొక్క మరి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్ని బీజేపీ పైన నెట్టేస్తే బీజేపీ ఏదో కుట్ర చేస్తుంది. ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్నో సార్లు విచ్ఛిన్నమైంది. కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సపరేట్ అయిపోయి కాంగ్రెస్ ఇందిరా అని పార్టీ పెట్టుకొని పోటీ చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో మనం చూసినాం. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇదే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆవిర్భవించింది. అదే కాంగ్రెస్ నుంచి అనేక పార్టీలు ఆవిర్భవించినాయి. అప్పుడు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి నాయకత్వానికి వ్యతిరేకంగా వేరే పార్టీలు పెట్టుకున్న వాళ్ళే. కానీ ఇప్పుడు వాళ్ళేదో వేరే, అప్పుడు బీజేపీ లేదు కదండి. మరి అప్పుడు దేశంలో బీజేపీ అంత గట్టిగా లేదుగా. మరి అప్పుడు ఎందుకు మరి కాంగ్రెస్ నుంచి విడిపోయిన పార్టీలన్నింటినీ కూడా ఈ వేరే వాళ్ళు ఎవరు అట్లా కాదు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉన్న పార్టీలో నాయకత్వం నశించిపోతే, ఉన్న పార్టీలో నాయకత్వంపై నమ్మకం లేకపోతే, ఉన్న పార్టీలో నాయకులు వాళ్ళ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకుల యొక్క మాట వినకపోతే ఈ తెగింపు వస్తుంది, ఈ విడదీసే విధానం వస్తుంది. అంతేగాని అవతల పార్టీ ఏం చేసింది, అవతల పార్టీ ఏదో చేసింది కాబట్టి వీళ్ళతో అదిపోతారనేది కరెక్ట్ కాదనేది నా వాదన. ఇంకో విషయం కూడా చెప్పారు, అటువంటి అవకాశం ఉంటే టీఎంసీ ఎంపీలందరూ కూడా గంపగుత్తగా బీజేపీలోకి జాయిన్ అవుతాం అనుకుంటే, ప్రజలు కోరుకుంటే, ఆ విధంగా ప్రజలు కోరుకుంటేనా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కోరుకుంటేనా? మేము 100% మేము అదే కోరుకుంటాము. నాగేశ్వరరావు గారి, మన కోటేశ్వరరావు గారి నోట్ల నుంచి అదే వచ్చింది కాబట్టి ఆ నోటి పుణ్యాన్ని అదే విధంగా జరగని, అదే విధంగా జరిగితే కోటేశ్వరరావు గారు ఎక్కడున్నా నేను వచ్చి ఆయన నోట్ల స్వీట్ ముక్క పెడతా. కోటేశ్వర గారు, అంటే ఒక ఇద్దరు నేతల్ని చూస్తే, ఇటు జయలలిత, ఇటు దీది, ఇద్దరు కూడా ప్రాంతీయ పార్టీలను రన్ చేశారు, రూల్ చేశారు, ఒక రకంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ విచ్ఛిన్నం అవుతూ ఉంటే, ఇక్కడ దీది ఆమె ప్రస్థానం ఉండగానే ఒక్కసారిగా అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నారా? అసలైన రాజకీయ పరీక్ష ఇప్పుడే దీదీకి ఎదురవుతుందా? ఎలా చూడొచ్చంటారు? జయలలితకు మమతా బెనర్జీని పోల్చడానికి లేదు. ఎందుకంటే జయలలిత కూడా రాజకీయాలు చేశారు, రాజకీయ నాయకురాలుగా. కానీ గూండాయిజం చేయలేదు అక్కడ, గూండాయిజం చేయలేదు. మమతా బెనర్జీ గూండాయిజం చేసింది అక్కడ, అది అందరికీ తెలుసు. ఆ గూండాయిజానికి గురైనటువంటి వాళ్ళలో బీజేపీ కూడా ఉంది. వామపక్షాలతో పాటు బీజేపీ కూడా ఉంది. ఇప్పుడు బీజేపీకి అవకాశం వచ్చింది కనుక అదే గూండాయిజాన్ని మళ్ళీ రెప్లికేట్ చేస్తున్నారు. అది ఫ్యాక్ట్, ఎవరన్నా అవునన్నా కాదన్నా. రెండోది, అక్కడ ఏదో ముళ్ళుతోనే తీయాలన్నట్టు దీదీ అస్త్రాన్ని దీదీ పైన ప్రయోగిస్తుందా బీజేపీ? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు
అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదా అన్నట్టుగా సువేంద్ర యా అధికారి తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి నాయకుడు తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి బలం ఏమిటో, బలహీనతలు ఏమిటో, లేకపోతే లోపాలు ఏమిటో ఆయనకంటే ఎవరికి ఎక్కువ తెలిస్తే. అందుకని ఖచ్చితంగా అఫెన్స్ తీసుకుంటారు, చావు దెబ్బ కొట్టి మళ్ళా లేవకుండా చేయాలి. ఏ రాజకీయ పార్టీ అయినా అదే చేస్తుంది. మన అవును ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు కదా, మళ్ళా లేవకుండా అదే విధమైనటువంటి చేస్తుంది. రెండవది, బీజేపీలో కలహాలు లేవు. మరి కర్ణాటకలో యడ్యూరప్ప సంగతి ఏంటి? ఎందుకే బయటకు వెళ్ళిపోయాడు, సొంత దుకాణం పెట్టుకున్నాడు, మళ్ళా వచ్చాడు, మళ్ళా ఇవన్నీ. అందుకని బీజేపీ అని తక్కువేం కాదు. నాయకుల్ని పక్కన పెట్టడంలో లేకపోతే ముఠాకి ములాటంలో బీజేపీ తక్కువేం కాదు. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ని దెబ్బతీసి వాళ్ళందరినీ కూడా బీజేపీలో చేర్చుకుంటే మళ్ళీ ఆ బీజేపీలో కుంపట్లు రేగుతాయి. ఎందుకంటే వెళ్ళినటువంటి వాళ్ళు ఖాళీగా ఉండరు. వాళ్ళంతా అవాంఛనీయమైనటువంటి శక్తులు. బీజేపీలో, బెంగాల్ బీజేపీలో అవాంఛనీయమైనటువంటి శక్తులు తృణమూల్ కాంగ్రెస్ లో ఎలా ఉన్నారో అక్కడ కూడా అలాగే ఉన్నారు. వాళ్ళందరూ ఖాళీగా ఉంటారని నేనైతే అనుకోవట్లా. అందుకని వాళ్ళని ఖాళీగా ఉంచకపోయేట్లయితే అది బీజేపీకి భారం అయిపోద్ది, తలబరువు అయిపోతుంది. అందుకని ఖచ్చితంగా జరగబోయేటువంటి ఇవే. అక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కావచ్చు, లేకపోతే లోక్సభ సభ్యులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మొత్తం అట్రాక్ట్ చేసేస్తారు. వాళ్ళకేమీ సైద్ధాంతికపరమైనటువంటి నిబద్ధత అట్లాంటివి ఏమి ఉండవు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే వెళ్ళిపోయేటువంటి వాళ్ళు తప్ప మరొకటి కాదు. అందుకనే ఆ పరిణామం కనుక జరిగేట్లయితే ఆంధ్రప్రదేశ్, దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది అనేది నా అభిప్రాయం. యా రవికుమార్ గారు, 100 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ఆ మున్సిపాలిటీల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుంది. అది మీ ఒక్క పార్టీయే కాదు, అధికారం చేతులు మారినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మనం ఒక దశాబ్ద కాలం నుంచి చూస్తే ఈ పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్న పరిస్థితి. సో ఏంటి, పశ్చిమ బెంగాల్లో ఇక్కడి వరకే ఆగిపోతుందా? కోటేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా పూర్తిగా టీఎంసీని దెబ్బ కొట్టే వరకు ఆపరేషన్ 2.0 కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో మొదట్లో కాంగ్రెస్ ఉండేది. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని లెఫ్ట్ పార్టీలు దెబ్బకొట్టి లెఫ్ట్ పార్టీలు దాదాపు 30-35 ఏళ్ళ దాకా బెంగాల్ ని తమ చేతిలో ఆడుతున్న పరిస్థితి. దాని తర్వాత లెఫ్ట్ పార్టీలని టీఎంసీ వచ్చి టీఎంసీ పార్టీ దెబ్బ కొట్టిన తర్వాత దాదాపు 15 సంవత్సరాలు టీఎంసీ పార్టీ ఏకఛత్రాధిపత్యం నడిచింది, గుండాయిజం నడిచింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చింది. భారతీయ జనతా పార్టీ మా యొక్క విధానం వేరు. మేము బెంగాల్ ఒక రాష్ట్రంలాగా చూడట్లేదు, అదొక దేశ సమస్యలాగా చూస్తున్నాం. మాకు బెంగాల్ అనేది మాకు మా యొక్క అస్తిత్వానికి సంబంధించినటువంటి విషయంగానే మేము చూస్తున్నాం. కేవలం ఒక రాష్ట్రం లాగా చూడట్లేదు. ఒక రాష్ట్రం లాగా చూసే విధంగా వేరే రకంగా ఉండేది. కానీ దేశం యొక్క అస్తిత్వమే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితులు బెంగాల్ దేశం యొక్క అస్తిత్వం అనే పేరు చెప్పి భారతీయ జనతా పార్టీ అక్కడ రాజకీయం చేస్తుంది అనేది కూడా తృణమూల్ నుంచి వినిపిస్తున్న విమర్శే కదా మొదటి నుంచి. మేము అదే చెప్తున్నాం, 100% దేశం యొక్క అస్తిత్వం కోసము మేము బెంగాల్లో మా యొక్క రాజకీయం ఉంటుంది. మా రాజకీయం అదే విధంగా ఉంటుంది. మా బెంగాల్ ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన వెంటనే చూడండి ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు. చికెన్ నెక్ ని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినారు. దాదాపు 600 కిలోమీటర్లు బిఎస్ఎఫ్ కి బార్డర్ ఏరియా ఉందో బిఎస్ఎఫ్ కి అప్పచెప్పినారు. ఇట్లా అనేక చర్యలు తీసుకున్నారు వెంటనే. ఇవన్నీ దేశ హితం కోసం తీసుకున్నటువంటి చర్యలు. ఒక 2 నిమిషాల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలని అంతకుముందున్నటువంటి ప్రభుత్వము కావాలని వాళ్ళ యొక్క ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క ఓటు బ్యాంకును పెంచుకోవడానికి కావాల్సి వస్తే ఇక్కడ ఉన్నటువంటి అసలైనటువంటి భారతీయులు ఎవరైతున్నారో వాళ్ళ కొంప కొల్లేరు చేయడానికి కూడా వెనకాడలేనటువంటి పార్టీ టీఎంసీ పార్టీ, మమతా బెనర్జీ పార్టీ. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు మేము వెంటనే తీసుకుంటున్నాం. కాబట్టి ఇది మాకు అస్తిత్వానికి సంబంధించిన విషయం. కొన్ని కోట్ల మంది బంగ్లాదేశీలు భారతీయ జనతా పార్టీ బెంగాల్లో అధికారంలో రాగానే పారిపోతున్నారు, అక్కడ నుంచి బార్డర్లో నుంచి వెళ్ళిపోతున్నారు. మరి ఇదొక్కటి నిదర్శనం బీజేపీ యొక్క రాక పశ్చిమ బెంగాల్లో ఎంత ముఖ్యమో. కేవలం గుంపులుగా బంగ్లాదేశ్ పారిపోతున్నా, బంగ్లాదేశ్ రోహింగ్యాల చూస్తే మీకు అర్థమైపోతుంది. బంగ్లాదేశ్ అనేది భారతదేశం యొక్క అస్తిత్వానికి సంబంధించిన విషయము. బెంగాల్ అనేది భారతదేశం యొక్క అస్తిత్వానికి సంబంధించిన విషయము. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు రాజకీయానికి వస్తే, దేశ రాజకీయానికి వస్తే మళ్ళీ నేను చెప్తున్నాను, కోటేశ్వరరావు గారు చెప్పినట్టు జరిగితే
100% ఆయన ఎక్కడున్నా కూడా ఆయన కలిసి ఆయనకు దండేసి ఆయన ఒక మిఠాయి ముక్క తినిపిస్తా. అందులో ఎక్కడ డౌట్ లేదు. రైట్ థ్యాంక్ యూ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు. మొత్తంగా పశ్చిమ బెంగాల్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. దీదీ మీటింగ్ కి కూడా నేతలు అటెండ్ కాకపోవడంతో వైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, సొంత నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుంది అంటూ కూడా దీదీ ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని కాపాడుకోవటం కాదు, అధికారం లేనప్పుడు పార్టీని ఏ విధంగా కాపాడుకోగలుగుతారు అనేది దీదీ ముందున్న అసలు ప్రశ్న. చూద్దాం పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతోంది, మరో శివసేన అక్కడ తయారవుతుందా, ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం వేచి చూద్దాం. ఇది వాళ్ళ కోసం వర్క్ స్టేట్.